మీరు చూస్తున్నారు ఎల్జీ టీవీ. నా పేరు పవన్ కుమార్. సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిన వ్యక్తులు, సోషల్ మీడియాను గడగడించిన వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. సో ముందుగా వైజాగ్ సత్య గారు నమస్కారం అండి. నమస్తే. అదే విధంగా మన బడేల రాణి లక్ష్మి గారు నమస్కారం అండి. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషం సార్, ఎందుకని వైజాగ్ అనే సత్య మీ పేరు ఎలా వచ్చింది? వైజాగ్ అని మీ ఇంటి పేరా లేకపోతే మీరు మార్చుకున్నారా? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, అందుకే వైజాగ్ సత్య అని పెట్టుకున్నాను. తప్పేముంది అందులో? నాకంటే ముందు ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కదా. వైజాగ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, బెంగళూరు పద్మ గారు ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోయి చాలా మంది ఉన్నారు. సో నేను కూడా వాళ్ళ త్రోవలో ప్రయాణం చేశాను. సత్య అంటే ఎవరికి తెలుసు? సత్యలు ఎంతో మంది ఉన్నారు. సో వైజాగ్ సత్య అంటే టక్కని స్ట్రైక్ అవుతాను. కనకం లక్ష్మి అంటే ఇష్టమా మీకు? బడేల రాణి అంటే ఇష్టమా? నాకు బడేల రాణి అంటే ఫేమస్, ఇంకందుకు నేనేం మాట్లాడను అంతే. మన మంచిగా కదా, ఫేమస్ అయిపోయింది కదా. బడేల రాణి అంటే అనుకుంటే నువ్వు తెలుస్తాను ఇంకా. సార్, ముందుగా మీరు మీ చిన్నప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ రావాలని చాలా కళ ఉండే మీకు. 3 years అప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ రావాలనుకున్నారు. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, MBA. సో MBA చేసి మరి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా మీ పేరు విన్నా, మీ విజువల్ చూసినా ప్రతి ఒక్కరు నవ్వుకుంటుంటారు. సో నిజంగా ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ రావడానికి కారణం ఏంది అనుకుంటారు మీరు? When I was just 3 years old, I dreamed of becoming an actor. 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నేను సినిమా యాక్టర్ అవ్వాలని కలలు కన్నాను. బాలమేధావి నేను. సో మా డాడీ బిజినెస్ సౌండ్ సిస్టమ్స్, లైటింగ్స్, డీజే అన్నమాట. మా డాడీ బిజినెస్ లో 10 మంది వర్కర్స్ ఉండేవారు. సో అప్పుడప్పుడు నేను కూడా మా డాడీ చేస్తున్న ప్రోగ్రామ్స్ కి, ఈవెంట్స్ కి వెళ్తుండేవాడు. అప్పుడు ఎక్కువగా పి సుశీల గారు, ఎస్ జానక్ గారు, కెఎస్ చిత్ర గారు, ఘంటసాల గారు, యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు ఎక్కువ వినేవాడిని. అలాగే బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, విజయశాంతి, శ్రీదేవి, భానుప్రియ వీళ్ళ సినిమాలు కూడా ఎక్కువ చూసేవాడిని. సో ఎప్పటికైనా నేను కూడా ఒక స్టార్ అవ్వాలని ఆ రోజుల్లోనే కలలు కన్నాను. అందుకని నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మనకి హోటల్లో చాలా మంది సినిమా వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే ఈవెన్ షూటింగ్ లో అయితే 5 star హోటల్స్ లో స్టే చేస్తారు కదా. సో ఆ విధంగా పరిచయాలు పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. చాలా మందికి నేను పరిచయం అయ్యాను. ఆ విధంగా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సార్, మీరు ఒక ఛానల్లో మీరు ఏమన్నారంటే, నాకు చాలా పెద్ద పెద్ద క్రికెటర్స్ నాకు తెలుసు, చాలా మంది పొలిటీషియన్స్ నాకు తెలుసు అన్నారు కదా. సో మీకు తెలిసిన ఒక క్రికెటర్ పేరు చెప్పండి, అంటే మీరు బాగా తెలుసు అంటారు కదా. మా వైజాగ్ లోనైతే వేణుగోపాల్ గారు, ఆయన మీకు తెలుసు కదా. మా వైజాగ్ లో అక్కడ క్రికెట్ స్టేడియం మెయిన్ గేట్ కూడా ఆయన పేరే పెట్టారు, వేణుగోపాల్ గేట్ అని. అలాగే మన హైదరాబాద్కి వచ్చేసరికి అజరుద్దీన్ గారు, ఆయన 3 సార్లు కెప్టెన్ అయ్యారు, పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో మీకు నిజంగా వాళ్ళకి తెలుసు అంటారా? తెలుసు, వీడియోలు కూడా చూపిస్తాను. నా బర్త్డే కూడా విషెస్ చేసి వీడియోస్ పంపిస్తారు. ఇప్పుడే చూపియాలా? నాకేంటంటే ఒక హ్యాబిట్, ఏ పొలిటీషియన్స్, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వాళ్ళ బర్త్డే రోజు నేను అటెండ్ అయ్యి వాళ్ళకి నేను సాల్వాలు కప్పడం, బొకే ఇవ్వడం నాకు బాగా అలవాటు. నాకే కాదండి, ఎవరి పుట్టినరోజైనా కేక్ వస్తాడు, తెస్తాడు, కిరీటం పెడతాడు, వాళ్ళకి హ్యాపీగా చేస్తాడు. అందరికీ తెలుసు కదా వైజాగ్ క్రికెటర్ వేణుగోపాల్ గారు. ఆయన చాలా దేశాలతో ఆడారు, పాకిస్తాన్తో ఆడారు, బంగ్లాదేశ్తో ఆడారు, అన్ని దేశాలతో ఆడారు కదా. అలాగే ఆయన IPL కూడా చేశారు, డెక్కన్ చార్జెస్, ఢిల్లీ డే డెవిల్స్, సన్ రైజర్స్ అన్ని కూడా. ఇక నా బర్త్డేకి ఆయన వీడియో కూడా చేశారు. అలాగే అజరుద్దీన్ గారు కూడా చూపిస్తా, ఓకేనా? ఓకేనా? నేను అమ్ముతున్నాను, ప్రజలకు నమ్మించడం కోసం మీరు ఏం చెప్తారని అడిగాను. పరిచయం ఉంది, కలిశాను కాబట్టి, కలుస్తాను కాబట్టి చెప్తాను, కానీ ఊరకు నేను చెప్పను కదా. సత్య గారు, మెయిన్ గా యూట్యూబ్ లో మిమ్మల్ని అంటే మీ బ్యాచ్ ఏదైతే ఉందో, మీ బ్యాచ్ స్క్రాప్ బ్యాచ్ అని అంటారు బయట. సో దాని గురించి మీరు ఏమనుకోవాలి? మళ్ళీ స్క్రాప్ అన్న వాళ్ళే స్క్రాప్, వీఆర్ ఆల్ ఎంటర్టైన్. అంటే మీ వల్ల సమాజానికి అందరినీ కూడా మేము ఎంటర్టైన్ చేస్తాము. ప్రపంచం మొత్తం మా వీడియోస్ చూస్తుంది. అందరికి కూడా మేము కామెడీ ఇస్తున్నాం అనమాట. సో ఎవరేదనుకున్నా వీ డోంట్ కేర్, అంతే. సో సమాజానికి మీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉందని మీరు అనుకుంటారు? చాలా ఉపయోగం ఉందండి. ఇప్పుడు చాలా మంది డ్యూటీలు చేసుకుని వచ్చి స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. స్ట్రెస్ గా ఫీల్ అయ్యేటప్పుడు మా వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉప్పల్ బాలు కావచ్చు, కుర్చీ తాత కావచ్చు, నా వీడియోస్ కావచ్చు, రాకేష్ మాస్ వైఫ్ కావచ్చు, ఆవేశ స్టార్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సరే, యూట్యూబ్ లో బాగా వినిపిస్తుంది ఏంటంటే, మీ టీంలో ఉన్న మెంబర్స్ ఎవరు తగ్గిపెట్ట మచ్చ కానీ, కుర్చీ తాత కానీ, ఎక్కువ ఈ మధ్య మీ మీడియాలో కానీ, ఎక్కువ సోషల్ మీడియాలో కానీ ఎక్కువ కనిపించలేదు. మీతో పాటుగా ఈవెన్ మీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, మీ యూట్యూబ్ ఛానల్ కానీ ఎక్కువ కనిపించలేదు. అంటే మీ టీం నుంచి మీరు బయట వాళ్ళని తోసేసారా బయటికి? ఒకటే ఆన్సర్ నాది, దురాశ దుఃఖానికి చేయటండి, ఓకేనా? అగ్గిపెట్టి మచ్చ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఈవెంట్కి పిలిచామనుకో,
ఒక గంటే ఉంటాను ఈవెంట్ లో 20,000 కావాలంటాడు రెమ్యునరేషన్. అలాగే తిరుపతి నుంచి ఇక్కడికి రావడానికి ఒక మనిషికి బస్ టికెట్ మహా అయితే 800-900, కానీ ఆయన 10,000 అడుగుతాడు అనమాట ట్రాన్స్పోర్టేషన్ కి. ఓవరాల్ గా 30,000 తీసుకుంటాడు. షూటింగ్ కూడా ఒక గంట ఎక్కువ చేయడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి దురాశ ఎక్కువైపోయింది. రెండోది ఏంటంటే ఆయన ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆడవాళ్ళకి అక్కడెక్కడ కొరికేయడం, మగవాళ్ళకి అమ్మన బూతులు తిట్టడం, అమ్మని అక్కని చెల్లిని వాళ్ళని ఎవరిని వదలకుండా తిట్టడం, అదొకటి మైనస్ అయింది. మనం చూసారు కదా తిరుపతిలో ఆయన పాపం రోడ్డు మీద ఒక్కరు కొట్టారు గుడ్డలు కూడా తీసి మరి. ఎందుకంటే ఎవరో తీసుకెళ్లారు బార్ అండ్ రెస్టారెంట్ కి, ప్రేమతో ఫుడ్ పెట్టారు, లెక్కర్ అంత ఇచ్చారు. లెక్కర్ పెట్టినోడికి అమ్మన బూతులు తిడితే ఎలా ఉంటది అక్కడ పరిస్థితి? ఇప్పుడు నువ్వు డబ్బు పెట్టి మళ్ళీ నువ్వు తిట్లు తినాలంటే అది ఎట్లా ఉంటది? అంటే బయట ఏమనుకుంటే అగ్గిపెట్ట మచ్చ మీరు వాడుకొని తన అవసరం మొత్తం తీరిపోయిన తర్వాత తను బయటికి తీసేస్తారు అన్నట్టు బయట నడుస్తున్నాయి. నాకు మీకు ముందే చెప్పాను, నేను పెద్ద వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. సినిమా హీరోలతో, హీరోయిన్లతో, క్రికెటర్స్ తో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, అందరి దగ్గర నాకు మంచి పేరు ఉంది. సో అగ్గిపెట్టి మచ్చ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్, అంతే కదా. ఆయన నేను యూజ్ చేసుకోవడం ఏంటి? వాళ్ళు వచ్చి నా ఇంట్లో ఉన్నారు 6-7 సంవత్సరాలు. నేను ఆయనకి సోషల్ మీడియాలో కావచ్చు, మల్లెమాల్లో కావచ్చు, సినిమాల్లో కూడా పెట్టాను ఆయనకి. నేను మొన్న ఈ మధ్యలో ఒక షూటింగ్ కూడా అయింది, కోర్మ నాయక్ అని వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలు కూడా మంచి రోల్ వేయించాను ఆయనకి. అలాగే మల్లెమాల్లో, సుమన్ టీవీ ఇంటర్వ్యూలు అని అన్ని మొత్తం చేయించాను. ఆయన్ని రాకేష్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళింది నేను, ఉప్పుల బాలు దగ్గర తీసుకెళ్ళింది నేను, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ దగ్గర తీసుకెళ్ళింది నేను, ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గర తీసుకెళ్ళింది నేను, డేర్ స్టార్ గోపాల్ దగ్గర తీసుకెళ్ళింది నేను. ఆయన పైకి లేపిందే నేను. ఆ విషయం లోకమంతా తెలుసు. ఓకే లక్ష్మి గారు, ఈ క్వశ్చన్ అడుగుతాను, క్షమించండి, క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఉమెన్స్ డే సందర్భంగా సో వినాశయ జననం నాస్త్రి, వినాశయ జీవనమాస్త్రి అంటే అమ్మ యొక్క గొప్పతనం మనం వివరిస్తారు. అట్లాంటి ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో పెట్టారు, అది అవసరమా? ఎందుకు అవసరం అంటే నాకు అలాంటిది ఏమి నాకు తెలియదు. నేను వెనకాల ఇలా పడాలి అన్నట్టుగా ఆ సాంగ్ పెట్టేసుకుని నేను ఇలా పెట్టేస్తాను అంతే. దాంట్లో ఇది తప్పు అన్న భావం నాకు తెలియదు. సత్య చెప్పాడు డిలీట్ చేసి ఇమ్మంటే అయ్యో నాకు తెలియదు అనేసి సరే అమ్మా అని అన్నాను అంతే. అలా తెలియక చేసిన తప్పులు, నాకు తెలుసుడు చేసిన తప్పులు కదా. రీసెంట్ గానే మిమ్మల్ని రోడ్డు పైన కొంతమంది కొట్టారు. సో ఎందుకు కొట్టారు, అసలు ఏం మ్యాటర్ ఏంది అసలు? ఎందుకు కొట్టారు అంటే నన్ను యూట్యూబ్ మానేమన్నారు చాలా మంది. నేను నా ఇష్టం, నా శరీరం నేను మాట్లాడుకుంటాను అన్న. అలా ఘర్షణలు జరిగినాయి. ఒక ఆవిడ వచ్చి ఫ్రీగా వీడియోలు తీసుకుంటున్నాయి, మా ఇంటికి వచ్చేస్తుంది, పేరు వద్దు. అయితే నేను అలాంటి 1 రోజు రానిచ్చి, 2 రోజు రాని, 3 రోజు వచ్చి, 4వ రోజు నాకు మండింది. ఇదేంటి ఫ్రీగా ఎందుకు ఇస్తాను, నీకు వెనకాల ఉన్నది, నీకు వీడియో ఉంటే నాకు ఎంతో కొంత ఇవ్వి. నాకు అప్పుడు నాకు చేతుల్లో డబ్బులు అవి కొంచెం తక్కువ ఉన్నాయి, యూట్యూబ్ బయటకు వెళ్ళలేదు షూటింగ్లకి నేను. అయితే నువ్వు ఛానల్కి 300 ఇవ్వమ్మా అన్నాను. తీసుకున్నప్పుడు 300 ఇవ్వమంటే 300 కూడా ఇవ్వట్లేదు, 200 ఇవ్వమన్నా. 200 కూడా నేను చాలా గతిమల్ దాన్ని, నాకు పెళ్ళిడికి ఉన్నది నేను ఇవ్వలేను అన్నట్టుగా మాట్లాడిన. వాళ్ళతో మా ఇంటికి రాకు అన్నాను అంతే. పగలు పెట్టేసుకున్నారు. ఇంకా పగలు పెట్టిన 6 నెలల నుంచి 3 నెలల నుంచి బేడగా మాట్లాడటం, నన్ను తిట్టడం, నేను వాళ్ళు తిట్టడం అలా జరిగింది. జరిగాక బడేలకి 20,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, లక్ష్మమ్మ తీసుకురమ్మన్నారట. ఆడు నమ్మించి నన్ను మోసం చేసి అక్కడ తీసుకెళ్ళాడు, మైత్రి మనమా అమీర్పేట తీసుకెళ్ళాడు. నేను నిజమేమో అనుకున్నాను. ఏంటంటే మా లవర్కి పెట్టి కొట్టుకోనాలి అన్నాడు వాడు. లక్ష్మమ్మ నువ్వు సెలక్షన్ చేయండి, నేను నిజం అనుకున్నా. ఆ వాళ్ళ 6 సెన్స్ నాకు చెబుతుంది, వెనకాల ఏమన్నా జరగబోతే నాకు చెబుతుంది. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Thank you. Hey guys, please do subscribe LGTV. Have a good day. Thank you.